హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. చీటి తల్లలకి ఇప్పుడే భోజనం పెట్టానండి. బంగారు తల్లలకి వజ్రాలకి నన్ను ఎత్తుకోమంటాయండి. ఎన్నిసార్లు దగ్గరికి వస్తే అన్నిసార్లు ఎత్తుకోమంటాయండి. దొంగమంటారు. కొడతా వచ్చానంటే వెళ్ళి పడుకోండి పో మా. ఇప్పటిదాకా కరెంట్ లేదండి. 6 గంటల నుంచి ఇప్పటిదాకా కరెంట్ లేదు. ఓ తల్లి వైటి తిన్నావా? బంగారు తల్లులు చీటి తల్లులు ఇప్పుడిప్పుడే నడుస్తున్నాయండి. అమ్మ గొంతుని కూడా దా 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 చీటి తల్లులు. అబ్బబ్బబ్బబ్బో బుడ్డి తల్లులండి. ఇలాంటి చిట్టి తల్లుల్ని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా. రోడ్ల మీద ఎండల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రసవం అవుతున్నాయి అమ్మా. ఎండలకి చిన్న చిన్న పిల్లలు అల్లాడిపోతున్నాయి. ఏయ్, మంచినీళ్ళు లేక తిండి లేక అల్లాడిపోతున్నాయండి. కాస్త పట్టించుకోండి. యువత తలుచుకోండి అమ్మా. గవర్నమెంట్ని వేడుకోండి అమ్మా. మూగ వాళ్ళని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా. వాటి ఆశ్రమాలు ఏమన్నా చేయటం కూడా అట్లా. ఇది ఇప్పటిదాకా పని అండి. అలసిపోతాము. ఏదో చెప్పాలని అనుకుంటా కానీ ఈ అలసటం వల్ల ఏంటంటే ఏమీ చెప్పలే. 50 ఏళ్ళు వచ్చినాయి కదండి. ఏదో ఒక రకమైన ఓపిక సరిపోవటం లేదండి. ఎంత చేసినా అంటే ఇంట్లో చాకరీ, ఒక 2 గంటలు ఇంట్లో వంట వార్పు పని, అక్కడి నుంచి ఇక్కడ 2-3 గంటలు. దాని మెడకాయ మీద పడుకున్నావు దొంగమ్మ. బజ్జండి బంగారాలు అందరికీ హాయ్ చెప్పండి. ఇలాంటి రత్నాలని వజ్రాలని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా.